150 రూపాయల అంగిల్ తీసుకొచ్చి 4 అంటే మీ రేంజ్కి ఇదే చాలా పడేస్తుంది అండ్ రేంజ్ అదే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? హాయ్ ఫ్రెండ్స్. చాలా అరుదుగా కనిపించే వ్యక్తి, ఏమంటారు, చాలా అరుదుగా కనిపించే జీవి. వైసీపీ ఓడిపోయిన బాధలో చాలా బాధలు ఉన్నాడు. అన్నం తినలే, అన్నం పెట్టలే ఇంకా పెట్టండి నీకు. ఇప్పుడు అంబేద్కర్ గురించి మనం తెలుసుకుందాం. ఎలాగ ఉంటాడు, అలాగే అప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడైతే ఇలా ఉన్నాడు. ఆధార్ కార్డు ఫోటో నిలబడ్డట్టు నిలబడతాడు. చలియే షురూ కర్తే హై. మనం విజయవాడ పోతున్నాం కదా, ఫస్ట్ దానికి మనం కటింగ్ చేయించుకోవాలి. కటింగ్ ఏంటంటే అందరు పెద్దగా అయిపోయినాయి అంటున్నారు, తెలియదు నాకు కూడా. మామూలేమో పంచా అంటున్నారు, నాకు తెలియదు అది ప్రాసెస్ మొత్తం. రామ్గఢ్ అంటున్నారు ఆ పంచా రేపు సోమవారం, అంటే రేపు మనకి 4:30 ట్రైన్ ఉంది మనకి. అంతకు ముందే మనం ఇవన్నీ పంచాయతీలన్నీ తిడగొట్టుకొని ట్రైన్ ఎక్కాల. ట్రైన్ ఎక్కినాక ఏం తీస్తానో తీయనో ఏం జరుగుతుందో తెలియదు. ట్రావెల్ इन्फ्लुएंसर आईपीएल में। फिलहाल अपन अभी कटिंग करने के लिए जाते हैं, चलिए शुरू करते हैं। కటింగ్ చేయించేసుకున్నాం గాయ్స్. బోరాన్ ఉందంటున్నా, స్కేటింగ్ చేయించేసుకున్నా అంటున్నా, స్కేటింగ్. సో ఆ కటింగ్ అయితే చేయించేసుకున్నాం. ఇప్పుడు మనం బయటకు వెళ్ళాలి. మళ్ళీ ఈ బ్లాగ్ నేను రేపటి దాంతో జోడిస్తాం. సో హలో గాయ్స్, ఈరోజు విజయవాడ అవుతున్నాం. ఈరోజు సోమవారం గుడికి వచ్చి పూజ చేయించుకొని పోతున్నాం. अबे ये बहन का लोड़ा, ये जहाँ दिख जाता ना मेरे को गुस्सा हो रहा था भाई. ఈడే मेरा नाम है बुल्ला అంటే నిన్న చెప్పినా కదా, స్నానం చేయడు చెమటగా వస్తుంది ఊకేం దగ్గర. సో యా मेरा नाम है चुटिया. परसम ఏ హాయ్ ప్లే. मेरा नाम है इबू हटेला. హాయ్లే. సో ఇప్పుడు 4:30 ట్రైన్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. గుడికి వచ్చి పూజ అవన్నీ మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఇంటికి పోయి మళ్ళీ షాపు పోయి బట్టలు కొనుక్కోవాలి. ఇప్పుడు మనం పంచ కొనుక్కోవాలా, అది కొనుక్కొని ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలి గాయ్స్. సరే షాపులో కలుద్దాం. గుడి చూపిస్తాను మీకు. అది గుడి ఇక్కడ. సరే దీని లోపల ఇంకొక గుడి ఉంది. ఇక్కడ లొకేషన్ మస్తు ఉంటుంది, శివాలయం గుడి. మీరు కనుక రామారంలో ఉంటే ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది, లొకేషన్ బాగుంటుంది. సారీ ఆడ మాట్లాడలేదు, ఏం లేదా అనదర్ షాప్. నేను నా ప్రతి షాపింగ్ 6 కిలోనే చేస్తా, డబ్బులు రేట్ ఎక్కువైనా సరే. వాడు 600 అంగిల్ రావి, వాడు మినిమం 200 తగ్గిస్తాడు చెప్పిన రేట్ పైన. సరే బాబు రాదని చెప్తే 150 రూపాయల అంగిల్ తీసుకొచ్చి 4 అంటే మీ రేంజ్కి ఇదే చాలా పడేస్తుంది. అండ్ రేంజ్ అదే. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అడిగి బర్రె ఫ్రెండ్స్, ఎప్పుడైనా చూసారు ఇట్లాంటి అడిగి బర్రె? పొట్ట లోపలికి వెళ్ళిపోయిందిరా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వీళ్ళు మా ఫ్రెండ్స్, మేమందరం విజయవాడ వెళ్తున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, కానీ ఫైనల్గా ఇన్ని రోజులకు కుదిరింది. ప్రస్తుతానికైతే క్యాబ్లో ఉన్నాం. ఇదిగోండి, రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. ఫైనలీ స్టేషన్లోకి అయితే వచ్చేసినాం. మా రైలు దొరకలే మాకు, ఉరుక్కుంటూ వచ్చినాం మేము. ఫస్ట్ టైం కదా, జర్రా ప్యానిక్ అయినాం అనమాట. బట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ట్రైన్ దొరకలేదు. అది ప్లాట్ఫామ్ తప్పు చెప్తుంది. అది వచ్చిందా ప్లాట్ఫామ్ ఏమో, అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్ యాక్చువల్లీ, కానీ 7కి షిఫ్ట్ అయిందంట. చాలా అరుదుగా కనిపించే వ్యక్తి, ఏమంటారు, చాలా అరుదుగా కనిపించే జీవి. అరే చీకట్ల చష్మా అవసరమారా నీకు? అది చూసినా పైన వండుకొని చష్మా పెట్టుకుంటున్నాడు. ఇట్లాంటి మీరు ఏమైనా వస్తే కమెంట్ చేయరబ్బా. ప్రస్తుతానికి మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్. ట్రైన్ అయితే ఎక్కేసినాం.
నేను ఫస్ట్ టైం ఇట్లా తినడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేనైతే తింటున్నా, మీరు కూడా తినండి. ఎలా ఉందిరా లేవే, నేనే చేసిన ఫ్రెండ్స్ ఇవన్నీ మా ఇంట్లోకి చేసుకొచ్చిన. నేను కష్టపడి చేయించిన మా అమ్మతోని. వీళ్ళందరికీ కూడు పెడుతున్నా నేను. తిన్నాక మాట్లాడతాను. రామ్ గారు దోశ కలిసాడు గాయస్. రాము గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ ఎంత అవుతుందంటే దాంట్లో 3 చింటూ బ్రో వచ్చిండు బ్రో, నీ పిక్క పట్టాల బ్రో. సో ఇప్పుడు ప్రజెంట్ మేము విజయవాడలో ఇప్పుడే దిగినాం రైల్వే స్టేషన్లో. ఒక పక్కన ఇంకొక కుక్క అవుతుంది అంతే. రూమ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం ఫ్రెండ్స్. హలో వెల్కమ్ బ్యాక్ గైస్. అమ్మా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఆంధ్రాలో. రీల్స్ చేస్తలేను, ఈ లోపల రీల్స్ ప్రాక్టీస్ చేస్తారు వీళ్ళు. అమ్మా లోపల చాలా వేడి ఉంది. ఇంకా మేము తినలేదు. టైం ఏమో ఎంత అవుతుంది? టైం 2 అవుతుంది, 5 అవుతుంది బ్రో. 5:30 అవుతుంది. ఇప్పుడైతే మేము తినాలా, ఇంకా మేము తినలేదు. ఇగో అందరిలో పరిస్థితి మొత్తం బంద్, మొత్తం ఖుల్లా. బార్లు మాత్రం ఓపెన్ ఉన్నాయి కానీ మనం వాళ్ళ కోమే, ఎందుకంటే మనం మనుషులం అయితే. సో యా రూమ్ లోకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. అవన్నీ రీల్స్ ప్రాక్టీస్ చేస్తారు వీళ్ళు. పర్సు వైసీపీ ఓడిపోయిన బాధలు, చాలా బాధలు ఉన్నాడు. ఇంకా మేము తినాలా ఫస్ట్. మేము రీల్స్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. ఇంకొకటి పొద్దున టిఫిన్ చేసినాం, ఇంకా తినలేదు. మా లంచ్ చేయలేదు. ఇగో మొత్తం గబ్బు జబ్బు చేసేసారు మా వాళ్ళు. అయితే 7 వరకు అన్న పెట్టేసేసారు. అది ఇప్పుడు పరిస్థితి అయితే అది ఉంది. సో ఇప్పుడు మా వాళ్ళు రీల్స్ చేస్తారు. ఆ రీల్స్ మీకు చూపిస్తారు వేస్తారు. మొత్తం ఆగబర్రు వీళ్ళు. ఒకవేళ మీరు కూడా ఏడుపాయలు వస్తే ఎట్లుంది ఇప్పుడు దుర్గామాత టెంపుల్ మాత్రం చాలా బాగుంది. అసలు చాలా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అసలు నేను ఫస్ట్ టైం తెలంగాణ దాటి బయటకు వచ్చిన. డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ చాలా మంచిగా అనిపించింది. అది వీళ్ళేమో తాయినోళ్ళు వేసినట్టు వేస్తారు స్టెప్పులు. ఆ రీల్స్ పోస్ట్ చేస్తారు లేదా కూడా తెలియదు, బట్ చేస్తారు. చెమట మాత్రం చాలా వేస్తుంది. ఫ్యాన్ ఉన్నా ఏసీ ఉన్నా మాత్రం చెమట అయితే వేస్తుంది. చాలా గలీజ్ చెమట వస్తుంది మాకైతే. అది సరదైంది బ్రో నాకు. ట్రైన్ లో వాటర్ తాగి, ఈడ వాటర్ తాగి, తెలంగాణలో ఏమో మరి కావాలి. సర్ది అయితే వస్తాయింది. సర్ది చేసిరా రీలు. ఇట్రా చష్మా పెట్టుకుందాం మనం కూడా. ఎట్రా నేను ఇంటర్వ్యూ చేస్తున్నా. ఎట్రా ఎలా అనిపిస్తుంది నీకు ఇక్కడ వచ్చినందుకు? హలో గైస్, దిస్ ఈస్ బిపి డాన్. ఈరోజు అందరికి వచ్చా, మీకు ఎట్లాగో తెలుసు. అది షార్ట్ చూపెట్టకు నువ్వు, సరేనా? ఈరోజు మా ఫ్రెండ్స్ని ఆంధ్రాకి వచ్చినందుకు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో, ఎట్లుందో తెలుసుకుందాం ఈరోజు. ఇది మా రూమ్, ఇది చూపి. అంటే ఇది ఎక్కువ మా రూమ్, ఇది హోటల్ అనమాట. ఇది హోటల్. మా ఫ్రెండ్ ఒకడు వైసీపీ ఫ్యాన్ ఉన్నాడు, అని కూడా అదే కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో యా రూమ్లోకి వెళ్దాం దండి. ఇది మా రూమ్, కొంచెం కందరమైనది ఉంటుంది, జాగ్రత్త చూసుకోరి. ఇదంతా సెట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. కెమెరామెన్ భానుతో, కెమెరామెన్ రవితో భాను. హాయ్ పరశురామ్ గారు. ఇది కట్ చేసి మూడ పెట్టేద్దాం. సో యా మేము ఆంధ్రాకి వచ్చినాం, విజయవాడకి. నేను ఫస్ట్ టైం తెలంగాణ దాటి బయటకు వచ్చిన. నువ్వు ఎన్నోసారి వచ్చినావు? నేను ఫస్ట్. నువ్వు కూడా ఫస్ట్ టైం? ట్రైన్ ఏంటి సార్ ఫస్ట్ టైం ఎక్కినా నేను కూడా. నువ్వు ఎన్నోసారి ఎక్కినావు? సెకండ్ టైం. పట్టుకున్నారా వాళ్ళనా? పట్టుకోలే. గట్టిగా మాట్లాడుకుంటాం. పట్టుకోలే. ఎందుకు తినలేదా?
ఉదయాలు తిన్నావా? అన్నం తినలే, అన్నం పెట్టలే ఇంకా. పెట్టరు నీకు. తినలే. టిఫిన్ చేయలేదా? చేయలే, ఓడిపోయినా బాధలో ఉన్నా, బాధలో. సరే పొద్దుగాల దిగినోడు కూడా తెలిసి పొద్దున ఒక ప్లేట్ టిఫిన్ చేసి అంతే, ఒకటే ప్లేట్, అది కూడా సరిపోలే. ఆడే దుబ్బు తిన్నాడు, ఓ పని చేయాలి. कौन है ये लोग? कहां से आते हैं ये? ఆయన బిల్డప్ ఎంత ఉన్నాయి చూడండి ఒకసారి అని. ఎక్కడ వెళ్తున్నారు మీరు? బాబు గారు, బాబు గారు, బాబు గారు, బాబు గారు, ఒక్క సెల్ఫీ సార్. అరే ఏం సౌండ్ రాది, కొడతారా సార్? ఒక్క సెల్ఫీ సార్, సెల్ఫీ సార్, ఒక్క సెల్ఫీ సార్. అది అనిపించింది. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. విజయవాడలో అంబేద్కర్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్. విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వచ్చినాం. ఇక్కడ ప్లేస్ కింద పెద్దగా ఉంది, పైన బొమ్మ చిన్న ఉంది. లోపలికి వెళ్దాం పా. టికెట్లా? సో యా, భలే ఉంది ప్లేస్. ఇక్కడ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. టికెట్ తీసుకోవాలంట బ్రో. దీనికి టికెట్ తీసుకొని పోతున్నాం. రాంగ్ రూట్. ఇప్పుడు మన వాళ్ళు అయితే టికెట్ తీసుకుంటారు. లోపల ఎట్లుంటుందో చూద్దాం. ఎంత తీసుకురా ఫస్ట్ చూద్దాం లోపల ఏమేమి ఉంటాయో చూద్దాం. అరే టికెట్ చూసినావా? 20 రూపాయలు అంట. నలుగురికి కలిసి 20 రూపాయలు. ఆంధ్ర ఎందుకని వెనక పడిపోయింది ఆర్థికంలో. లోపలికి వెళ్ళాలంటారా, అక్కడ నుంచి వెళ్ళలేము. ఇప్పుడు అంబేద్కర్ గురించి మనం తెలుసుకుందాం. ఎలాగ ఉంటాడు, అలాగే అప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడైతే ఇలా ఉన్నాడు. చేయి చూపెట్టు, చాలా మంచి వ్యక్తి. మగర్ బ్యూటిఫుల్ ప్లేస్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక అమ్మాయిలు వచ్చారు కూడా. నైట్ ఇంకేం కనిపిస్తుంది? అంబేద్కర్ కనిపించడం ఉంటుంది. వాటర్, లైటింగ్ వాటర్, లైటింగా నిమ్లీలు ఉన్నాయి. దీని లోపలికి వెళ్ళి దాని లోపలికి పోదాం ఫ్రెండ్స్. స్విమ్మింగ్ పూల్ అనేది. హలో గాయ్స్, అరే నీ ఫోటోలు చల్లకుండా ఆయన ఫోటో సరే ఫోటోలు దా. నేను ఒక క్లిక్ కొట్టేసి అయిపోతుంది. తీస్తున్నారా? ఆధార్ కార్డుకి ఫోటో నిలబడ్డట్టు నిలబడతాడు. తీసినా. సో యా, ఇప్పుడైతే లోపలికి పోతున్నాం. ఎట్లున్నారు? అరే ఫోటో ఏంద్రా నువ్వు ఫోటోలు? ఇగో अबे साले, जो माफ करना, मैं इधर उस समय इधर उधर निकल जाता हूँ जब
నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే Yo, so please sarakap whatever. Please I want to reach 1 million likes. So please sarapakara. Yes. Okay, thank you.